ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని కోరిక అనే సందర్భాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దైవ గ్రంథము నుండి మనం ఒక లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది: నీవు నా ఆజ్ఞలు ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివెలను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ప్రియులారా, మనం గమనించాలి. ఈ సందర్భంలో, ఈ వాక్య భాగంలో ఒక సందర్భం మనం చూస్తున్నాం. దేవునికి ఒక కోరిక అనేది ఉంది. ఏంటి ఆ కోరికని చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలను మనం ఆలకించాలనే కోరిక దేవునికి ఉంది. నిజంగా దేవుని కోరికలో ఎంత మాత్రం స్వార్థం లేదు. ఆయన కోరిక అంతా కూడా వాక్య భాగాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే, మనకి క్షేమం కావాలని, మనము నీతిమంతులుగా జీవించాలని, అలా జీవించాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం ఆలకించాలనే కోరిక ఆయనకు ఉంది. ప్రియులారా, మనం గమనించాలి. ఆయన కోరిక మనం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని. లోకంలో మానవుడికి ఏం చేసినా క్షేమం అనేది లేదు, ఎక్కడికి వెళ్ళినా క్షేమం అనేది లేదు. కానీ ఇలాంటి దుర్దినాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞలు ఆలకించితేనే మీకు క్షేమం ఉందని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డలు క్షేమంగా ఉండాలని, వాళ్ళు మంచి గృహాల్లో జీవించాలని, వాళ్ళ జీవితం అంతా కూడా సౌఖ్యంతోనూ క్షేమంతో ఉండాలని, ఒకరికి పెట్టేవారుగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. బిడ్డల క్షేమం కొరకు ఆస్తి సంపాదించాలని ఆరాటపడతా ఉంటారు. నేను గొప్పగా ఆస్తి సంపాదిస్తే నా బిడ్డలు తరతరాలు కూడా క్షేమకరంగా ఉంటారని ఆశిస్తారు. నిజానికి ఒక మాట చెప్పనా, ఆ క్షేమంగా ఉండాలని ఈ ధనం ఆర్జించే విషయంలో కొన్ని తప్పులు కూడా దొర్లుతూ ఉంటాయి. బిడ్డలకి విస్తారమైన ధనం సంపాదించాలని ఎన్నో అన్యాయాలు చేస్తూ ఉంటారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎన్నో చేస్తారు. అంతేకాదు లంచాలు తీసుకుంటుంటారు. గమనించాలి, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి అన్యాయంగా లంచం తీసుకునేటప్పుడు 25,000కి పర్వాలేదనుకుంటారు, అది దొర్లిపోతుంది. 50,000 పర్వాలేదనుకుంటారు. ₹1,00,000 ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఇన్ని చేసినప్పుడు ఇది చేయడానికి ఏంటి అని అనుకుంటారు. ఇది గనక చేస్తే నా బిడ్డలకి ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యం ఉంటుంది అనుకుంటారు. నిజానికి చెప్పాలంటే అనుకోని గడియ ఏదో వచ్చిందంటే అకస్మాత్తుగా ఉన్నతమైన ఉద్యోగం నుండి నిష్కరించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మానవుడి కోరిక ఎప్పుడూ కూడా తన బిడ్డలు క్షేమంగా ఉండాలని, తన బిడ్డలు సౌఖ్యంగా జీవించాలని. కానీ ఏమి చేస్తే బిడ్డలు శాశ్వతంగా క్షేమకంగా ఉంటారన్న విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడు. నిజంగా నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటే, నీతిగా జీవించాలని కోరుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు వినేటటువంటి పరిస్థితులు నీ బిడ్డలకు కల్పించాలి. దేవుని ఆజ్ఞలు కనుక ఆలకిస్తే నా బిడ్డలు చిరస్థాయిగా వారు బ్రతుకున్నంత కాలము క్షేమంగా ఉంటారన్న సత్యాన్ని నీ బిడ్డలకు అలవాటు చేయాలి. దేవుని ఆజ్ఞలు తిరిగి ఒకవేళ నీ బిడ్డలు జీవిస్తున్నారేమో, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి నీ బిడ్డలు ప్రవర్తిస్తున్నారేమో, అది గమనించాలి. కనుక ఏదైనా వనంలో దేవుని ఆజ్ఞలు విని లోబడినంత కాలము ఆదాము అవ్వలు క్షేమంగా ఉన్నారు, క్షేమంగా నివసించారు, క్షేమంగా సహవాసం చేశారు, క్షేమంగా ప్రేమించబడ్డారు. ఎప్పుడైతే ఆజ్ఞలను అతిక్రమించారో, ఎప్పుడైతే ఆజ్ఞను తృణీకరించారో అప్పుడు మాత్రమే వాళ్ళకి శ్రమ, వేదన, బాధ చోటు చేసుకుంది. కనుక దేవుని కోరిక ఏంటో తెలుసా? మానవులమైన మనము ఆయన ఆజ్ఞలు ఆలకించాలి అని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు దేవుని ఆజ్ఞల మధ్యన ఉన్నావేమో మంచిది, కానీ నీ బిడ్డలు కూడా చిరస్థాయిగా క్షేమంగా ఉండాలని, ధనం సంపాదించాలని నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో అంతకంటే ఎక్కువగా నీవు నీ బిడ్డలు కూడా దేవుని ఆజ్ఞలు ఆలకించాలనేటటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనలో మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని కోరిక అనేది కొన్ని సందర్భాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా ఉంది:
నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. గమనించాలి, దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఏ మందిరమునకు నిత్యము నేను ఉండునట్లుగా. దేవుడు కోరుకునే మందిరం మీద ఆయన దృష్టి ఉంటుందని, ఆయన మనసు ఉంటుందని, నిత్యము దాని మీద ఆయన మనసు ఉంటుందని విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఇంకొక మాట అంటాడు, 17వ వచనం అంటాడు, నీవు నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము చేసిన ఎడల, నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నీ రాజ్యమును నేను స్థిరపరుస్తానంటున్నాడు. స్థిరమైనటువంటి రాజ్యం, స్థిరమైన అధికారం, స్థిరమైన ధనం మనకు కావాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆయనకు అనుకూలంగా నడవాలట, ఆయన ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చేయడానికి మనం సిద్ధపడాలి. దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి, ఆ ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడినట్లయితే దేవుని యొక్క కనుదృష్టి నిత్యము కూడా మన మీద ఉంటుందన్న సత్యం మనం గమనించాలి. నీ జీవితంలో నువ్వు స్థిరమైన ఆస్తికి వారసుడు కావాలన్నా, స్థిరమైన సింహాసనానికి వారసుడు కావాలన్నా దేవుని ఆజ్ఞ వినాలి. అంతేకాదు ఆయన అంతటి ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా మనసు నా దృష్టి నిత్యము ఆ మందిరం మీద ఉంటుంది అంటున్నాడు. కనుక ఏంటి మందిరం? మందిరం ఎలా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. మందిరం అంటే ఏంటో తెలుసా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. మందిరం అంటే మనం లోక సంబంధంగా కట్టే కట్టడాలు కాదు, పరిశుద్ధమైన రాళ్లతో, సజీవమైన రాళ్లతో కట్టబడే మందిరాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మందిరం అంటే ఎవరో అనుకోవద్దు, మనమే దేవుని మందిరం. ఇంకొక మాట అంటాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. కనుక దేవుని సన్నిధిలో మనమే మందిరం, మనమే ఆయన ఆజ్ఞలు ఆలకించాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆజ్ఞలు ఆలకించగలుగుతున్నావా? దేవుని ఆజ్ఞలు ఆలకించాలి. అందుకని అంటాడు కీర్తన 132:13 అంటాడు, యెహోవా సియోన్ని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకున్న స్నానము, నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించెదను, దానిలో ఆహారము నిండారుగా ఉండును, పేదలు తృప్తి పొందుతారు అని కూడా ఆ లేఖన భాగంలో మనం చూస్తాం. ఈ మందిరము సియోను ఆయన ఏర్పరచుకున్న మందిరం, ఆయన కోరుకునే మందిరం. అదే నీ హృదయం అనే మందిరం, నీవే ఆయన మందిరం. కనుక ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఆయన మందిరంగా ఉన్న నీవు ఆయన ఆజ్ఞ ఆలకిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోగలుగుతున్నావా? నీవు శాశ్వతమైనటువంటి క్షేమకరమైనటువంటి స్థితులు నీకు నీ పిల్లలకు బ్రతికున్నంత కాలము శాశ్వతంగా క్షేమం నీ చుట్టూ ఉండాలి అంటే నీవు చేయాల్సిన పని ఒక్కటే, ఆయన ఆజ్ఞలు ఆలకించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి, దాని ప్రకారంగా అనుసరించాలి. అప్పుడే నీ ఆస్తి స్థిరంగా ఉంటుంది, నీ హోదా స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే మానవుడైనటువంటి దావీదు దేవుని కోరికకు ఏ విధంగా స్పందిస్తున్నాడు అన్న విషయాన్ని చూసినట్లయితే దావీదు అంటాడు 119వ కీర్తన 30-31 చూస్తే అంటాడు, సత్య మార్గమును నేను కోరుకొనుచున్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను, యెహోవా నేను నీ శాసనములు హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని దావీదు అంటున్నాడు. దావీదు దేవుడు కోరుకుంటున్నాను అని అంటే దావీదు ఎలా స్పందిస్తున్నాడో తెలుసా? ఒక మాట అంటున్నాడు, సత్య మార్గమును నేను కోరుకొనుచున్నాను. అయ్యా నేను నీ ఆజ్ఞలు వినాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ నీ సత్య మార్గాన్ని నేను కోరుకుంటున్నానని దావీదు చెప్తున్నాడు. న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను, న్యాయ విధిని నా ఎదురుగుండా పెట్టుకొని ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో తప్పటడుగులు పడకుండా ఉండాలంటే
నీ ప్రవర్తనలో తప్పటడుగులు పడకుండా ఉండాలంటే, నీ ఆలోచనలు సక్రమైనగా ఉండాలంటే నిత్యము కూడా నీవేం చేయాలో తెలుసా? దేవుని కట్టడలను నీ ఎదురుగా పెట్టుకోవాలి, నీ శాసనంగా పెట్టుకోవాలి. అవి నీకు త్రోవ చూపేవిగా ఉండాలి, అవి నిన్ను నడిపించేవిగా ఉండాలి. ఆయన కట్టడలను నీ ఎదురుగా పెట్టుకొని దాన్ని అనుసరించి నువ్వు నడవాలన్నదే దావీదు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేతనే దావీదుని శత్రువులు తరిమినా, సొంత కడుపును పుట్టిన కుమారుడే అతను హేళన చేసిన, సొంత మామగారే అతను చంపాలని యోచన చేసిన, ఆయన ఆత్మీయ జీవితంలో పడిపోలేదు. ఏ కొంచెము కూడా తొణకకుండా బెణకకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని శాసనాలు ఆయన కోరుకున్నాడు, ఎదుటిగా పెట్టుకుని నడిచాడు. గనుకనే మామగారిని చంపే పరిస్థితులు కూడా ఏర్పడినా చంపకుండా వదిలేసి అక్కడ ఒక చిన్న గుడ్డ పేలిక లాంటిది అతను మొక్క ఒకటి అక్కడ పెట్టి, అయ్యా రాత్రి నేను చేతిలో చచ్చిపోదు, కానీ నా దేవుడు నాకు ఆ పని చేయను. ఎందుకో తెలుసా? ఆయన దేవుని శాసనాన్ని దావీదుకి ఎదురుగా పెట్టుకున్నాడు గనక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఆజ్ఞలు నిన్ను సక్రమ మార్గంలో నడిపిస్తాయి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, అయ్యా నీ ఆజ్ఞలు నాకు ఉంచయ్యా, నీ ఆజ్ఞలతో నడుస్తాను నాయన, నీ ఆజ్ఞలు ఆలకిస్తాను ప్రభువా అని నువ్వు కోరుకోవాలి. అంతేకాదు యోబు గారు కూడా ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఆయన పెదవులు ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయములుగా కంటే ఎక్కువగా ఎంచుకొని ఉన్నాను. యోబు అంటున్నాడు, నేను విడిచి తిరగలేదయ్యా, నీ ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు. నీ ఆజ్ఞలు నాకు ఎలాంటివో తెలుసా? నా సొంత అభిప్రాయం కంటే కూడా ఎక్కువగానే వాటిని పెంచుకుంటున్నాను. గమనించాలి, మానవుడు ఎందుకు పడిపోతున్నాడో తెలుసా? తన సొంత అభిప్రాయం మీద ఆధారపడతాడు కనుక, సొంత అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచుకుంటాడు కనుక మానవుడు ఎలాంటి తప్పుటడుగు వేయడానికైనా వెనకాడడు. కనుక యోబు అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలు అనుసరించడం మాత్రమే కాదు, కానీ నా సొంత అభిప్రాయాల కంటే కూడా నేను ఎక్కువగా ఎంచుకుంటున్నాను. అందుచేతనే యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు హేళన చేసినా, భార్య తృణీకరించినా, ఆఖరికి స్నేహితులు విమర్శ చేసినా, సొంత అభిప్రాయాన్ని కూడా ఆనుకొనకుండా దేవుని అభిప్రాయం మీద ఆధారపడ్డాడు గనుక ఆయనకి కలిగిన ప్రతి శ్రమ నుంచి విడుదల పొందాడు. ఆ శ్రమలన్నీ కూడా ఆయనకి క్షేమాన్ని ఆవరింపచేసినాయి. అందుచేతనే ఆయన మాట మాత్రం చేత దేవుని దూషించకుండా దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడి శక్తి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆలకించి నడిచాడు కనుక దేవుని సన్నిధిలో క్షేమం అనేది మనకు కావాలని కోరుకోవాలి. నువ్వు గొప్ప కట్టడం కట్టుకుంటే నీకు క్షేమం లేదు. ఒకవేళ నువ్వు కట్టడలకు మంచిగా ఉండి నువ్వు కట్టించుకున్నా క్షేమం లేదు. ఎవరికి క్షేమం ఉంది? రాజకీయ నాయకులు కూడా ఉన్నటువంటి సెక్యూరిటీలే దహించి వేసే దినాలివి. కనుక సెక్యూరిటీకి ఎవరినైనా పెట్టుకున్నా క్షేమం లేదు. నువ్వు క్షేమకరమైన గృహంలో ఉన్నా క్షేమం లేదు. నువ్వు అంతరిక్షంలో ప్రయాణం చేసినా క్షేమం లేదు. నీటిలో ప్రయాణం చేసినా క్షేమం లేదు. క్షేమం అనే దానికి చోటు ఎక్కడుందయ్యా అంటే దేవుని ఆజ్ఞల మధ్యనే ఉన్నది. ఈ విషయాన్ని గమనించు. అందుకని అంటాడు 116 కీర్తన 7వ వచనం అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. సామెతలు 3:17 అంటాడు, నేను దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ కూడా క్షేమములు. దేని త్రోవలు? దేవుని ఉపదేశపు త్రోవలన్నీ కూడా క్షేమములు. అవి రమ్యమైనవిగా మనకు ఉండాలి. దేవుని ఉపదేశం రమ్యమైనదిగా మనం స్వీకరించాలి. అప్పుడే మనకి క్షేమం అనేది ఉంటుంది. మనం ఏ త్రోవకెళ్ళినా మనకి క్షేమమే. అందుకని దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేస్తున్నాడని ప్రాణముతో దావీదు మాట్లాడుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు కూడా లేచిన వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నా ప్రాణమా, ఈ రోజు దేవుడు నీకు క్షేమాన్ని విస్తరించబోచున్నాడు. ఆయన ఆజ్ఞలు విడిచి నడవద్దు సుమా అని మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. కనుక క్షేమమును విస్తరింపచేసే దేవుడు, నీ ఆయుషంతా విస్తరింపచేసే దేవుడు. ఆయన ఉపదేశములు మన త్రోవలన్నింటిలోనూ కూడా క్షేమమే కనపడుతుంది. అందుకని అంటాడు, నా క్షేమము నది వలె వస్తుంది అంటున్నాడు. నది వలె వస్తుంది అంటున్నాడు. గమనించాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 5వ వచనం అంటాడు, నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను,
దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అంటే క్షేమము నది వలె మన దగ్గరికి వస్తుంది. అంటే దాన్ని ప్రవాహం వలె మన మీదకి వస్తుంది అది. అందుకని అంటాడు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించి ఉన్నావు. అంటే క్షేమమనే ఆనందం మనం అనుభవిస్తాము అని అర్థం. అందుకని అంటాడు యెషయా గ్రంథంలో 43:2 అంటాడు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారు. గమనించాలి, ఇక్కడ ఏంటంటే తెలుసా, నదిలో పడి వెళ్ళేటప్పుడు ప్రమాదకరమైన నది కాదు ఇది. సాధారణంగా మనం మామూలు ఆలోచించినట్లయితే నదిలో పడి వెళ్ళేటప్పుడు ఊపిరాడక చచ్చిపోవాలి. నదిలో పడి వెళ్ళినప్పుడు, నదిలో అంటే మనిషి ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతాడు, నది పైన ప్రవహిస్తుంది, అప్పుడు బ్రతికే అవకాశం లేదు. కానీ ఇది క్షేమం అనే నది. పైన ప్రవహించేది క్షేమం, పక్కన ఉండేది క్షేమం. మనం ఎంతైనా క్షేమం లోపల ఉన్నాం గనుక, విస్తరించే క్షేమం గనుక ఆ నది క్షేమకరమైన నది. ప్రియులారా, మనం గమనించాలి, మనం ప్రయాణం చేసేటప్పుడైనా, మనం ఏమి చేస్తున్నప్పుడైనా క్షేమము నిన్ను విస్తరించి నిన్ను కప్పివేసిన అది క్షేమమే. క్షేమము నీ నది వలె వస్తుంది. ఇక్కడ ఒక వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 22:1-2 జీవజల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి వస్తుంది. అంటే ఈ క్షేమం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుని యొక్క సింహాసనం దగ్గర నుంచి వచ్చేటే క్షేమం గనక అది మన మీద పొర్లిన, మనల్ని ముంచివేసిన క్షేమమే ఉంటుంది తప్ప ప్రమాదం అనేది నీకు ఉండదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ క్షేమం నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. క్షేమము నది వలే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు దాని కొరకు వెళ్ళక్కర్లేదు. మనం క్షేమంగా ఉండడం కోసం ఏయో ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయే ప్రయత్నాలే తప్ప సఫలీకృతమయ్యే ప్రయత్నాలు మాత్రం కాదు. అందుచేత క్షేమము నది వలే నీ దగ్గరికి రావాలి. క్షేమము లేని నది వస్తే పతనమే. కానీ దేవుని సింహాసనం దగ్గర నుంచి, దేవుని హృదయాంతరంగ లోతుల్లో నుంచి, దేవుని దయా సంకల్పము చొప్పున, దేవుని కృపా సంకల్పము చొప్పున ఆయన వద్ద నుండి బయలుదేరే నదే క్షేమకరమైన నది. ఆకాశం అందైనా, భూమి అందైనా, అగాధ జలముల్లోనైనా ఆయన ప్రవాహములో మనం ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. మనం చేయాల్సిన ఒకటే పని ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు మనం ఆలకించాలి. రెండవదిగా చూసినట్లయితే ఇంకేమంటాడో తెలుసా? నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును అంటున్నాడు. ఏంటి తరంగం? నువ్వు తరంగాన్ని చూడు, సముద్ర తీరానికి వెళ్ళి తరంగాన్ని చూడు. మనసు బాగోలేనప్పుడు పార్కులకు వెళ్తారు, సముద్రపువారికి వెళ్తారు, ఆనందంగా ఉండడం కోసం వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆ తరంగాల యొక్క సవ్వడి మన మనసుకి ఎంత ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. ఆ తరంగాలు చూస్తున్నప్పుడు మన కష్టాన్ని మర్చిపోతూ ఉంటాం. కనుక ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఆ తరంగంలో ఉన్నటువంటి ఏ వ్యర్థ పదార్థాన్ని కూడా ఆ తరంగాల లోపల ఉండనివ్వవు. ఆ తరంగాలు వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా తోసుకుంటూ వచ్చి ఒడ్డున పడేస్తాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతిని తరంగంతో ఎందుకు పోల్చాడో తెలుసా? నీలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ప్రవర్తన ఆజ్ఞల్లో ఆలకించడం మనకి చేతనైతే అది మన అంతరంగంలో ఉండకుండా బయటికి నెట్టేస్తుంది. మన అంతరంగంలో దేవుని ఆజ్ఞలు నీతిని స్థాపిస్తాయి. ఆ స్థాపించబడిన నీతి నీ మనసులో ఉన్న వ్యర్థాన్ని అంతటినీ కూడా బయటికి పంపించేస్తుంది. నీవు చేసే పనులు, నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా ఎట్టి వారికి సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ప్రియమైనటువంటి యవ్వన బిడ్డలకు కూడా ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీ ప్రవర్తనలు తల్లిదండ్రులను గాయపరుస్తున్నాయా? సమాజానికి చేటుగా ఉన్నాయా? నీ వల్ల ఎవరైనా దుఃఖపడుతున్నారా? దీనికి అంతటికీ కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని ఆజ్ఞలకు చోటు లేదు కనుక. దేవుని ఆజ్ఞలకు ఆలకించి, యవనస్తులు సాధారణంగా అనుకుంటారు మాకు చాలా వయసు ఉంది, మా వయసు ఇంకా చాలా ఉంది కనుక ఏదో చేశాను. మనం ఆకస్మికంగా ఎప్పుడు ముగించుకుంటామో తెలియదు. మన ఆయుష తృణప్రాయం.
క్షేమం లేని దినాల్లో ఉన్నాము. ఎప్పుడు మనం ఊపిరి విడిచిపెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. ప్రియమైన బిడ్డ, నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇలాంటి దుర్దినాల్లో ఉన్నాం గనుక దేవుని ఆజ్ఞలు నీ హృదయంలో ఉంటే, ఆ ఆజ్ఞలు నీ నీతిని, నీలో చెడునంతటినీ కూడా తరంగం ఏ విధంగా బయటికి గెంటేస్తుందో ఆ విధంగా నెట్టివేస్తుంది. నీ నీతి నిన్ను నడిపించాలి. నీ నీతి నీకు నెమ్మదివ్వాలి. నీ నీతి నీకు సౌఖ్యం ఇవ్వాలి. అందుకని సముద్ర తరంగము చూడ్డానికి ఆహ్లాదం, అది కన్నులకు సౌందర్యంగా ఉంటుంది. కానీ ఏ వ్యర్థమైన దాన్ని కూడా దానిలో ఉండకుండా అది ఎప్పటికప్పుడు నెట్టి పాడేస్తూ ఉంటుంది. ఆ కారణము చేతనే సముద్ర తరంగముతో నీతిని పోల్చాడు. గమనించు, నీతి ఏ సముద్ర తరంగంగా ఏ నీతి అయితే మానవుని హృదయంలో ఉంటుందో ఆ నీతి మనకు ఒక సాక్ష్యంగా నిలబడాలి. గమనించాలి, సముద్ర తరంగము ఉన్న మాత్రమే కాదు, కానీ సముద్రమే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉంటుంది. ఎర్ర సముద్రాన్ని మనం చదువుకున్నప్పుడు ఏమనుకుంటాం? ఎర్ర సముద్రం చదువుతున్న ఆ భాగం వచ్చినప్పటికి ఏమనుకుంటాం? ఇశ్రాయేలీలు, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి ఇశ్రాయేలీలు, ఐగుప్తు నుంచి విడుదల చేయబడిన ఇశ్రాయేలీలు, దేవునికి మాటకు లోబడి సావుకునైనటువంటి మోషే వెనక వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఆజ్ఞకు లోబడ్డారు కనుక ఆ సముద్రము వారిని చూసి రెండు పక్కలుగా విడిపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు లోబడిన మోషే, దేవుని ఆజ్ఞకు లోబడిన ఇశ్రాయేలు జనాంగం దాని మధ్య నడవడానికి దారి ఏర్పాటు చేసింది. ఆ సముద్రమే దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడింది. నీవు నిలబడగలుగుతున్నావా? నీవు కూడా సముద్ర తరంగం వలె నువ్వు ఉండాలి. నీతి నీ హృదయంలో స్థాపనంగా ఉండాలి. అంతేకాదు, నీ ఒక సాక్షిగా ఉండాలి. నిన్ను చూసిన వారు దేవుని కొనియాడే విధంగా ఉండాలి. ఎర్ర సముద్రం అంటే మాటలు అనుకుంటున్నారా? సముద్ర తరంగం అంటే మాటలు అనుకుంటున్నారా? ఆ సముద్రమే ఎర్ర సముద్రం అనగానే ఓహో, ఇశ్రాయేలీయులకి దారి ఇచ్చినటువంటి సముద్రం. ఈ సాక్ష్యం నీకు కావాలి. రెండవదిగా చూసినట్లయితే యేసు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు తిబెరియా సముద్ర తీరాన రాత్రంతా కష్టపడినటువంటి పేతురు వల కడుక్కుంటూ ఉన్నాడు. వల కడుక్కుంటూ ఉన్న సమయంలో ఆ సముద్ర తీరాన యేసు వెళ్ళి ధోని ఎక్కి కుడివైపున వల ఎయ్యి అన్నాడు. ఎప్పుడైతే కుడివైపున దేవుని ఆజ్ఞకు లోబడి పేతురు కుడివైపున వల వేశాడో సముద్రం ఏం చేసిందో తెలుసా? సముద్రంలో ఉన్న చేపలన్నింటినీ కూడా పోగేసుకొచ్చేసిందంటే ఆ యొక్క పేతురు వలలో పడే విధానంగా అది ఏర్పాటు చేసింది. ఆ కారణాన్ని బట్టి ఆ యొక్క వలలో పట్టరాని అటువంటి చేపలు పడ్డాయి. వల పిగిలిపోయే పరిస్థితులు వచ్చింది. వాళ్ళ ధోని నిండిపోయి పక్క ధోనుల కొరకు ప్రయత్నాలు చేసే అవకాశం కూడా కలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సముద్రం కూడా దేవుని కార్యం చేసిందని మనం చెప్పక తప్పదు. కనుక దేవుడు ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలు మనము ఆలకించాలని. ఆయన ఆజ్ఞలు మనం ఆలకించగలిగితే ఆయన నిత్యమైనటువంటి క్షేమం మన దగ్గరికి నడిచి వస్తుంది. అంతేకాదు, మన నీతి మన హృదయంలో నివాసం ఉండి మనలో వ్యర్థ ప్రవర్తన అంతా కూడా బయటకు గెంటేసి నీతి మన సన్మార్గంలో నడిపిస్తుంది. అంత మాత్రం కాదు, మనం ఒక మంచి సాక్షులుగా ఎర్ర సముద్రం ఏ విధంగా సాక్షిగా నిలబడిందో, తిబెరియా సముద్రం ఏ విధంగా సాక్ష్యంగా నిలబడిందో మనం కూడా చెరిగిపోయినటువంటి సాక్షులుగా రానున్న దినాల్లో గొప్ప సాక్షులుగా మనం చెప్పుకోగలం. కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞకు లోబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా నీ హృదయాలు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజే ఆజ్ఞ ఆలకిస్తే క్షేమం. నువ్వు నిర్మాణం చేసుకున్న ఆ ఇల్లు నీ క్షేమం ఇవ్వకపోవచ్చు, నువ్వు నిర్మాణం చేసుకున్నది ఏది నీకు క్షేమం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని ఆజ్ఞ నీకు క్షేమాన్ని ఇస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యము నీకు స్పందించినట్లయితే ఈరోజు ఈ మాటలు విని ఆలకించి నీ హృదయంలో ముద్రించుకోగలిగితే నీ జీవితాంతం కూడా క్షేమం నీ వెంట వస్తుంది. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ క్షేమం విస్తరిస్తుంది. నువ్వెక్కడుంటే అక్కడికి క్షేమం వస్తుంది. నువ్వు క్షేమాన్ని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, క్షేమమే నీ దగ్గరికి వస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడుతుంది. కనుక దేవుని ఆజ్ఞకు లోబడడానికి ప్రయత్నం చేయి. ఈరోజే ప్రారంభించు. నీ హృదయం స్పందించినట్లయితే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాతో సంప్రదించాలని ప్రభు పేత మనవి చేస్తున్నాను. దైవదాసులు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభవించి
మీరు క్షేమాభివృద్ధి పొందాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి దైవ కృప ఛానల్ వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యము మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ సమయంలో ఇంతవరకు విన్న వాక్యం మీ హృదయాల్లో ఫలించలాగిన ఈ యొక్క మంచి సమయంలో ఈ నిరీక్షణ గడిల ద్వారా మమ్మల్ని మీ గృహంలోకి ఆహ్వానించినందుకు వందనాలు. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. నీ శక్తి గల నామములో స్వస్థత కలదు నాయన, నీ యొక్క తాకిల్లో స్వస్థత కలదు నాయన, నీ చూపులో స్వస్థత కలదు. ఆ రీతిగా ప్రభువా ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ బిడ్డలను మీరు దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభువా వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నాయన, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. సమస్తము సాధ్యపరచగల దేవుడు. నీ మాటలు వినుటి ద్వారా విశ్వాసము వారిలో ప్రవేశించి ఆ విశ్వాసము ద్వారా ప్రభువా నీ బిడ్డలు బలపరచబడి వారిలో ఉన్న అనారోగ్యాన్ని నాయన రుగ్మతలను నగడిని యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను. మా రాజు నీకు వేలాది వందనాలు. అల్పులమైన మేము కూడా ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి నీ కృప నీ సన్నది మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఏవో తండ్రి చూస్తున్న బిడ్డలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే నాయన వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారి బిడ్డలను వారి కుటుంబమును నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. పిరికాత్మని యేసునామములో తొలగించి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి కాపాడండి, సహాయం ఇచ్చేయండి. వ్యాపారస్తులు అలాగే నాయన ఉద్యోగస్తులు నాయన వారి యొక్క పని పాటల్లో నాయన చదువుతున్న బిడ్డల్లో నాయన నీ కృప నీ సన్నిధి వారికి నిత్యము తోడుండేలాగిన కార్యం చేయమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ మీరే పొందమని నరుడని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.